శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాశుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాథిగా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పడం అంట మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ ఒక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. సింహరాశి వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. సింహరాశి వారికి కుజుడి యొక్క సంచారం అనేది యోగ్యాన్ని ఇవ్వబోతుంది అన్నమాట. కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నప్పుడు అంత యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ షష్టమంలోకి ఎప్పుడైతే రవి సంచారం అనేది స్టార్ట్ అవుతుందో, షష్టమంలోకి రవి సంచారం ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది అంటే డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు రవి కుజుడు కలిసి ఉంటారు. ఎక్కడ ఉంటారు? పంచమంలో ఉంటారు అన్నమాట. సింహరాశి వారికి ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు అంత యోగాన్ని ఇవ్వరు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి ఎప్పటి నుంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు రవి సంచారం అనేది జనవరి 15వ తారీఖున
ఎప్పుడైతే మకరంలోకి ప్రవేశిస్తాడో మకరంలో ప్రవేశించినప్పటి నుంచి మంచి యోగాన్ని అయితే ఇవ్వబోతున్నాడు అన్నమాట. మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలతనే రవి ఇవ్వబోతున్నాడు, కుజుడు ఇవ్వట్లేదు. కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి పుత్రక్షయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అంత యోగాన్ని కూడా. అలాగే వైవాహిక జీవితంలో మనస్పర్ధలతో పాటు కొన్ని ఇష్యూస్ కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. వ్యాపార సంబంధితమైన విషయాలు అనుకూలతనివ్వడు. కాకపోతే రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగులకే అనుకూలతని ఇవ్వగలుగుతాడు రవి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ గురించి కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. మంచి స్థానంలోకి రవి 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి అనుకూలతను ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఈ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే కుజుడు పంచమంలో ఉన్నప్పుడు వీరికి వచ్చేటప్పటికి ఇంట్లో పిల్లలకి అనారోగ్య సంబంధితమైన విషయాలు మరియు అలాగే ఆర్థికంగా డబ్బు సమయానికి వచ్చి చేరకపోవటం అనేది డిసెంబర్ 28 నుంచి మరియు అలాగే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే మరి ఏ విధంగా మాకు ఇవన్నీ పాజిటివ్ జరుగుతున్నాయంటే అవి పాజిటివ్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే 15వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. కుజుడు రవి కలిసినప్పుడు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి 15వ తారీఖు వరకు జనవరి 15వ తారీఖు వరకు కలిసే ఉంటారు డిసెంబర్ 28 నుంచి. అలాంటప్పుడు కుజుడు తన యొక్క అస్తిత్వాన్ని కూడా కోల్పోవటం అనేది జరుగుతుందన్నమాట. అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటే మాస్ కంబషన్ అంటారన్నమాట. అంటే కుజుడు అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. రవితో కలిసినటువంటి ఏదైనా ఒక గ్రహం ఎప్పుడైతే ఏమవుతుందంటే తన యొక్క అస్తిత్వం కోల్పోతూ ఉంటుందన్నమాట. కుజుడు ఉదయిస్తున్నాడు అంటారన్నమాట. అంటే కుజుడు తన ఎప్పటి నుంచి అయితే 15 డిగ్రీలు తన యొక్క మార్పు డిఫరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే కుజుడు మళ్ళీ తన యొక్క పూర్వ బలాన్ని పొందుతాడన్నమాట. అంటే 15వ తారీఖు వరకు ఈ రాశి వారు తగు జాగ్రత్తలతో ఉండాలన్నమాట. అంటే జనవరి 15వ తారీఖు వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క 15 రోజులు. అలాగే వ్యాపార విషయంలో డబ్బుల విషయంలో వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 15 రోజులు అంటే డిసెంబర్ 28 నుంచి 15 రోజుల వరకు జనవరి 15వ తారీఖు వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ వెళ్ళాలన్నమాట. మరియు అలాగే వైవాహిక జీవితంలో కానీ కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొత్త డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే కొత్త అవకాశాలు అనేవి 15వ తారీఖు నుంచి కొంచెం విస్తరించడానికి కూడా ఈ రాశి వారికి కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సిన హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.